అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి పత్రికలు అంటే న్యూస్ పేపర్స్. నిజాం కాలంలో ఏవైతే న్యూస్ పేపర్స్ ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ న్యూస్ పేపర్ ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ వచ్చేసి బెంగాల్ గెజెట్. బెంగాల్ గెజెట్ అనేది ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్. దీన్ని 1780లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ రిసాలా తబ్జీ. సో దీన్ని 1859లో స్టార్ట్ చేశారు. ఇది హైదరాబాద్లోనే ఫస్ట్ న్యూస్ పేపర్. ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ వచ్చేసి బెంగాల్ గజెట్. హైదరాబాద్లో ఫస్ట్ న్యూస్ పేపర్ వచ్చేసి రిసాలా తబ్జీ. నెక్స్ట్ డక్కన్ టైమ్స్ అనేది 1864లో స్టార్ట్ చేశారు. ఎవరంటే అబ్దుల్ ఖదీర్. సో అబ్దుల్ ఖదీర్ గారు డక్కన్ టైమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది హైదరాబాద్లో ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఇది ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. రిసాలా తబ్జీ అనేది ఫస్ట్ న్యూస్ పేపర్, అంటే అది వేరే లాంగ్వేజ్లో ఉంది. నెక్స్ట్ హైదరాబాద్ రికార్డర్. సో హైదరాబాద్ రికార్డర్ అనేది 1885లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇంగ్లీష్లో ఉంది అండ్ ఫస్ట్ బ్యాండ్ బై నిజాం గవర్నమెంట్. సో ఈ హైదరాబాద్ రికార్డర్ అనే న్యూస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని 1885లో స్టార్ట్ చేశారు అండ్ 1892లో అంటే ఒక 7 years తర్వాత ఈ నిజాం గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఈ న్యూస్ పేపర్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ద న్యూస్ పేపర్ బ్యాన్డ్ బై నిజామ్స్ గవర్నమెంట్ ఇన్ 1892. నెక్స్ట్ తెలుగు పత్రికలు. సో తెలుగు లాంగ్వేజ్లో ఏ అయితే పత్రికలు ఉన్నాయో వాటి గురించి చూద్దాం. షేద్య చంద్రిక. సో షేద్య చంద్రిక అనేది 1886లో స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇయర్ వైజ్గా చెప్తున్నా. సో స్టార్టింగ్ 1780 నుంచి ఇప్పుడు 2020 ఈ టైంలో ఏవైతే ఫామ్ అయ్యాయో అట్లా ఆర్డర్ వైజ్గా చెప్తున్నాను. సో షేద్య చంద్రిక అనేది 1886లో ఫామ్ అయింది. ఇది అగ్రికల్చర్కి సంబంధించి, అంటే ఈ పత్రికలో ఓన్లీ ఫార్మింగ్ గురించి మాత్రమే ఉంటుంది. ఇది ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ తెలుగు. సో తెలుగు లాంగ్వేజ్లో ఫస్ట్ న్యూస్ పేపర్. హైదరాబాద్లో ఫస్ట్ న్యూస్ పేపర్ వచ్చేసి రిసాలా తబ్జీ. డక్కన్ టైమ్స్ అనేది హైదరాబాద్లో ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ హైదరాబాద్ రికార్డర్ అనేది నిజాం గవర్నమెంట్ నుంచి బ్యాన్ చేయబడిన ఫస్ట్ న్యూస్ పేపర్. అండ్ షేద్య చంద్రిక వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో ఫస్ట్ న్యూస్ పేపర్. నెక్స్ట్ దినవర్తమాన్ అనేది 1890 అండ్ 91 ఆ పీరియడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ డైలీ న్యూస్ పేపర్ ఫ్రమ్ తెలంగాణ ఇన్ తెలుగు. సో ఇది ఫస్ట్ డైలీ న్యూస్ పేపర్. అంటే అంతకుముందు న్యూస్ పేపర్స్ ఉన్నాయి కానీ అవి వీక్లీ, మంత్లీ, మాసపత్రికలు అని చెప్పేసి ఉండేది. సో ఫస్ట్ డైలీ న్యూస్ పేపర్ వచ్చేసి దినవర్తమాన్. ఇది 1890 నుంచి 91 ఆ పీరియడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. హితబోధిని. సో హితబోధిని అనే న్యూస్ పేపర్ 1913లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? బండారు శ్రీనివాస శర్మ గారు 1913లో హితబోధిని అంటే హిత అంటే మంచిని చెప్పేది అనే మీనింగ్ దీనికి. హితబోధిని ఇది ఒక వీక్లీ న్యూస్ పేపర్. ఇది మహబూబ్ నగర్ నుంచి ఫామ్ చేయడం జరిగింది. ఇట్ మీన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నీలగిరి. ఈ న్యూస్ పేపర్ వచ్చేసి ఫస్ట్ పొలిటికల్ న్యూస్ పేపర్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ డైలీ న్యూస్ పేపర్, ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ తెలుగు అండ్ ఫస్ట్ బ్యాండ్ న్యూస్ పేపర్ బై నిజాం గవర్నమెంట్ అండ్ ఫస్ట్ పొలిటికల్ న్యూస్ పేపర్. నేమ్స్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి తెనుగు వారపత్రిక. ఇదొక వీక్లీ న్యూస్ పేపర్. దీన్ని ఒద్దిరాజు శ్రీరామచంద్రరావు అండ్ రాఘవ రంగారావు, సో వీళ్ళిద్దరూ కలిసి మహబూబ్ నగర్ ఇనుగుర్తిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇదొక ఇనుగుర్తి అనే ప్రింటింగ్ ప్రెస్లో ఈ తెనుగు పత్రికను స్టార్ట్ చేశారు. నెక్స్ట్ గోల్కొండ పత్రిక. ఈ గోల్కొండ పత్రికని ఫామ్ చేసింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి గారు
1925 మే 10. సో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నల్గొండలో స్టార్ట్ చేశారు. ఇది అర్ధవార పత్రిక. ఇట్ మీన్స్ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా వస్తుంది. డేస్ వచ్చేసి బుధ అండ్ శని, బుధవారం అలాగే శనివారం, ఈ 2 రోజుల్లో గోల్కొండ పత్రిక అనేది వచ్చేది. నెక్స్ట్ ఆంధ్ర పత్రిక అలాగే గోల్కొండ పత్రిక. సో ఈ 2 వారపత్రికలు ఏవైతే ఉన్నాయో, అర్ధవార పత్రికలు, ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి నిజాంకి ఆపోజిట్గా ఉండేవి. అంటే నిజాంకి ఆపోజిట్గా ఈ పత్రికల్లో డీటెయిల్స్ అనేవి ఉండేవి. దీన్ని ఎండ్ చేసింది 1966లో. సో 1966లో గోల్కొండ పత్రిక ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ సుజాత పత్రిక. సుజాత పత్రిక 1927లో స్టార్ట్ అయింది. గోల్కొండ పత్రిక 1925లో. సుజాత పత్రిక 1927లో ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. సో రాయప్రోలు సుబ్బారావు గారు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ భాగ్యనగర్ పత్రిక. భాగ్యనగర్ మీన్స్ హైదరాబాద్. ఈ పత్రికను 1931లో భాగ్యరెడ్డి వర్మ, ఇతను ఆది హిందూ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. సో భాగ్యనగర్ పత్రిక భాగ్యరెడ్డి వర్మ గారు స్టార్ట్ చేశారు 1931లో. సో ఇతనే మళ్ళీ 1937లో ఆది హిందూ పత్రికను కూడా స్టార్ట్ చేశారు. ఇది భాగ్యనగర్ పత్రిక గురించి. నెక్స్ట్ పూలతోట పత్రిక. దీన్ని 1930 నుండి 35 ఆ పీరియడ్లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇట్ మీన్స్ స్టార్ట్ అయింది ఆర్ ఎండ్ అయింది. సో 1930 నుండి 35 పీరియడ్లో ఈ పత్రిక ఉంది. దీన్ని హనుమకొండలో అప్పన్న శాస్త్రి గారు స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ చిల్డ్రన్స్ న్యూస్ పేపర్. సో దీంట్లో చిల్డ్రన్స్ గురించే ఉండేది ఎక్కువ. నెక్స్ట్ తెలుగు తల్లి. ఈ పత్రికను ఫస్ట్ స్టార్ట్ చేసింది విమెన్, అంటే ఫస్ట్ విమెన్ ఫౌండర్. ఇప్పటివరకు అన్ని పత్రికలను మెన్ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. సో తెలుగు తల్లి అనే పత్రికను ఫస్ట్ విమెన్ ఫౌండర్. సో ఇది ఫస్ట్ విమెన్ స్టార్ట్ చేశారు. ఆ విమెన్ ఎవరంటే రాచమల్ల సత్యవతి దేవి. సత్యవతి దేవి గారు తెలుగు తల్లి పత్రికను 1939లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక మాస పత్రిక. ఓకే, మాసం మీన్స్ 45 days ఆర్ 40 days ఐ థింక్. సో ఇది మాస పత్రిక. నెక్స్ట్ తెలంగాణ పత్రిక. ఈ తెలంగాణ పత్రికను రాజగోపాల్ మొదలియార్, ఇతను 1942లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కాకతీయ వారపత్రిక. పివి నరసింహారావు గారు 1946లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ శోభ పత్రిక దేవులపల్లి రామానుజరావు గారు 1947లో స్టార్ట్ చేశారు. ఇది సాహిత్యం మాసపత్రిక, అంటే లిటరేచర్ గురించి ఎక్కువగా ఉండేది దీంట్లో. నెక్స్ట్ తెలుగుదేశం పత్రిక సూర్యదేవర రాజ్యలక్ష్మి గారు ఫామ్ చేశారు 1948లో. నెక్స్ట్ ప్రజావాణిని సురవరం ప్రతాపరెడ్డి గారు ఫామ్ చేశారు 1959లో. ఇక్కడ ప్రజావాణి అండ్ అలాగే గోల్కొండ పత్రిక. సో ప్రజావాణి అలాగే గోల్కొండ పత్రికను సురవరం ప్రతాపరెడ్డి గారు ఫామ్ చేయడం జరిగింది. గోల్కొండ పత్రిక అనేది 1925 మే 10 రోజు ఫామ్ చేశారు. అండ్ 1951లో ఈ ప్రజావాణి పత్రికను ఫామ్ చేశారు. ఈ 1951 వరకు ఫామ్ అయినటువంటి పత్రికలు వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. అండ్ వీలైతే దీనికి పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను, దాంట్లో మిగతా పత్రికల గురించి చూద్దాం. ఓకే, ఐ హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.